ఏపీలో 4 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, ప్రకాశం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ చేసింది. 4 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాకు ఎల్లో అలర్ట్, మధ్య కోస్తాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. లో 4 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, ప్రకాశం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ చేసింది. 4 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాకు ఎల్లో అలర్ట్, మధ్య కోస్తాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. మోంతా తుఫాన్ తీరం దాటినప్పటికీ దాని ప్రభావం 2 తెలుగు రాష్ట్రాల మీద కొనసాగుతుందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుందన్నారు. రానున్న 6 గంటల్లో మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందన్నారు. ఏపీలో 4 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ఉండే అవకాశం ఉందన్నారు. కోస్తాంధ్ర, దక్షిణాంధ్రలో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తుఫాను తీరం దాటిన ప్రజలు మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్తో మా కరెస్పాండెంట్ నాయుడు మరింత సమాచారం అందిస్తారు. మోంతా తీవ్ర తుఫాన్ నిన్న అర్ధరాత్రి తీరం దాటినప్పటికీ దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద దాని ప్రభావం ఇంకా ఏమైనా కొనసాగుతుందా అనే విషయాలు మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారి నాగభూషణం గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మోంతా తుఫాన్ ప్రస్తుతం ఏ విధంగా ఉంది, దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా నిన్న తీవ్ర తుఫాను రాత్రి 11:30-12:30 మధ్యలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడకి దక్షిణాన నర్సాపూర్కి అతి చేరువలో తీవ్ర తుఫానుగా తాకినదే. ఇది వాయు దిశలో ప్రయాణిస్తూ మరింత బలహీనపడి అర్ధరాత్రి 2:30 గంటలకు నర్సాపూర్కి 20 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ నైరుతి దిశలో బలహీనపడి తుఫానుగా ఏర్పడినది. ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ మరింత బలహీనపడి కోస్తా ఆంధ్ర జిల్లాలు మరియు దానికి ఆనుకుని ఉన్న తెలంగాణ వద్ద తీవ్ర వాయుగుండంగా ఈరోజు 8 గంటలకు ఏర్పడినది. ఇది మరలా అదే దిశలో ప్రయాణిస్తూ, అనగా ఉత్తర వాయు దిశలో ప్రయాణిస్తూ మరింత బలహీనపడి రాగల 6 గంటల్లో వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ యొక్క తీరం దాటే సమయంలో, తీరం దాటిన తర్వాత ప్రస్తుతానికి తీవ్ర వాయుగుండంగా ఉన్న ప్రభావం ఫలితంగా రాగల 24 గంటల్లో ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం మరియు రాయలసీమ ప్రాంతమైనటువంటి నంద్యాల జిల్లాల్లో 1-2 చోట్ల హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరియు ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి కళింగపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు రాయలసీమ ప్రాంతం అయినటువంటి రాగల 24 గంటల్లో వైఎస్ఆర్ కడప, అనంతపూరు, కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. మరియు రాగల 48 గంటల్లో, అనగా 2వ రోజు అయినటువంటి 30వ తారీఖున ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఈరోజు రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరియు గాలులు సముద్రంలో ఈరోజు గంటకు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో
వీస్తున్నవే. ఈ గాలులు కొంత బలహీనపడి రేపు గంటకు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నవే. మరియు నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ పోర్టుల్లో డేంజర్ సిగ్నల్ ప్రమాద హెచ్చరికలు అతి ప్రమాద హెచ్చరికలు నుంచి ఈ యొక్క తీవ్ర తుఫాను తీరాన్ని దాటి బలహీనపడి ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఏర్పడిన రీత్యా గాలులు కూడా బలహీనపడిన దృష్ట్యా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోర్టులు అయినటువంటి కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో 3వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగినది. లాస్ట్ ఫ్లడ్స్ ఎక్కడ వచ్చే అవకాశం ఉంది? ఫ్లాష్ ఫ్లడ్స్ ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సని రెడ్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం కాబట్టి ఆ ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. మోంతా తుఫాన్ తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం ఈరోజు రేపు ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్లో మాత్రము 4 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి వర్షాలు పడే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. మత్స్యకారులు మరొక 2 రోజుల పాటు వేటకు వెళ్ళొద్దని, నిన్న పోర్టుల్లో ఉన్న అన్ని ప్రమాద హెచ్చరికలను 3వ ప్రమాద హెచ్చరికగా ఈరోజు జారీ చేశామని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖ వాతావరణ కేంద్రం నుంచి. ఏపీలో 4 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, ప్రకాశం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ చేసింది. 4 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాకు ఎల్లో అలర్ట్, మధ్య కోస్తాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. లో 4 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, ప్రకాశం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ చేసింది. 4 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాకు ఎల్లో అలర్ట్, మధ్య కోస్తాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. మోంతా తుఫాన్ తీరం దాటినప్పటికీ దాని ప్రభావం 2 తెలుగు రాష్ట్రాల మీద కొనసాగుతుందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుందన్నారు. రానున్న 6 గంటల్లో మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందన్నారు. ఏపీలో 4 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ఉండే అవకాశం ఉందన్నారు. కోస్తాంధ్ర, దక్షిణాంధ్రలో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.